హాయ్ క్రియేటర్స్, యూట్యూబ్ స్టూడియోలో చాలా నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో ఒక నోటిఫికేషన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అదే నోటిఫికేషన్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను వర్టికల్గా రికార్డ్ చేస్తున్నాను. ఫోన్లో ఎలా ఉంటుందో అలా. సో ఫుల్ స్క్రీన్ పెట్టుకొని మీరు వర్టికల్గా పెట్టుకుని చూడండి, ఫోన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూట్యూబ్లో రెండు రకాల నోటిఫికేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ప్రైసింగ్ గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో చివరిలో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ప్రైసింగ్ మీద మీరు క్లిక్ చేసుకొని దాన్ని తెలుసుకోవచ్చు. ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది కాకుండా యూట్యూబ్లో కనిపించే నోటీసెస్ వాటి గురించి ఇంకొక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది మనకు స్టూడియోలో. దాని గురించి క్లియర్ డీటెయిల్స్ నేను స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను. కంప్లీట్ వీడియో చూడండి. మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే ఈ రకంగా మీకు ఏ న్యూ వే టు చెక్ యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది. అదేవిధంగా మీరు స్టూడియో క్రోమ్లో ఓపెన్ చేసినా సరే అదే కనిపిస్తుంది అనమాట. దీని డీటెయిల్స్ ఏంటి అని మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఇది ఎందుకంటే సీరియస్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఫీచర్ ఇది. మన కంటెంట్ని మనకి బెటర్గా చూపిస్తుంది అనమాట. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని వేరే వాళ్ళు అడగాల్సిన అవసరం లేకుండా మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ లెర్న్ మోర్ అని క్లిక్ చేస్తున్నాను, మీకు డీటెయిల్గా మీకు హెల్ప్ అవుతుంది. సో లెర్న్ మోర్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 4 స్టెప్స్లో మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ స్టెప్లో ఏం చెప్తున్నారంటే, మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన వీడియోకి సంబంధించి స్టేటస్, ఒకవేళ దాంట్లో ఏమైనా ఇష్యూ ఉందా లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తారు. గ్రే కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి చూపిస్తారనమాట. దీనివల్ల మనకి బాగా అర్థమవుతుంది అనేది వాళ్ళ ఒపీనియన్. సో నెక్స్ట్ మనం క్లిక్ చేసి చూస్తే ఇక్కడ ప్రయారిటైజ్డ్ బేస్డ్ ఆన్ సివియారిటీ. ప్రయారిటైజ్డ్ అంటే ఆర్డర్ క్రియేట్ చేశారనమాట. ఆర్డర్ అంటే ఏంటి, రెడ్ కలర్లో ఉంటే చాలా సివియర్ ప్రయారిటీ అని వెంటనే మనం వాటిని చూడాలి. ఎందుకు ఇష్యూ వస్తుంది ఏంటని చెప్పి మనం వెంటనే చెక్ చేసుకోవాలి. లేదంటే మన ఛానల్కి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అది రెడ్ కలర్ అనమాట. కమ్యూనిటీ గైడ్ లైన్సా, కాపీ రైట్సా, ఇట్లాంటివన్నీ కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. ఎల్లో కలర్లో ఉంటే లిమిటెడ్ ఫీచర్స్ అనమాట. లిమిటెడ్ ఫీచర్స్ అంటే ఏంటి, మనకి షాపింగ్ డిజేబుల్ అయిపోయింది, లేదంటే కనుక మన వీడియో కొన్ని కంట్రీస్లో ప్లే అవ్వట్లేదు, లేదా మన వీడియో మీద కొన్ని యాడ్స్ పడట్లేదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక అది ఎల్లో కలర్లో ఇక్కడ ఎక్స్క్లమేషన్, ఇక్కడ ఆశ్చర్యార్థంగా ఉంది కదా, అలా చూపిస్తుంది అనమాట. లాస్ట్లో వచ్చేసి మనకి గ్రే కలర్లో ఐ సింబల్ ఉంది కదా, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. అదేంటంటే లో ప్రయారిటీ, బాగా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక, కాపీరైట్ క్లెయిమ్ అట్లాంటి చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనకి లాస్ట్లో చూపిస్తుంది అనమాట. అంటే షార్ట్స్ పాలసీ నన్ను వచ్చింది అనుకోండి, అది ఇష్యూ ఏం కదా, అట్లాంటివన్నీ కూడా లో ప్రయారిటీ అన్నీ కూడా మనం తర్వాత అయినా చూడొచ్చు, టైం ఉంది అని అనుకుంటే కనుక చిన్న గ్రే కలర్లో, ఈ సిమెంట్ కలర్లో మనకి చూపిస్తారనమాట. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఈ రెవెన్యూ కూడా మనం వీడియో యొక్క ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ అన్నీ కూడా కంటెంట్ లిస్ట్లోనే మనం చూడొచ్చు అని మనకు క్లియర్గా చెప్తున్నారు. ఇది మీకు క్రోమ్ స్టూడియోలో బాగా అనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ క్రోమ్ స్టూడియోలో వెనకాల ఉన్నా కాబట్టి మనకి అక్కడైతే బాగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ అక్కడ వెనకాల మనీ కనిపిస్తున్నాయి చూడండి, నేను కొంచెం స్వైప్ చేసి చూపిస్తున్నాను. ఆ టైప్లో మనకి రెవెన్యూ కూడా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం క్లిక్ చేసుకుంటే కనుక మన వీడియోకి సంబంధించిన విజిబిలిటీ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ అన్లిస్టెడ్ ఉంటే కనుక అన్లిస్టెడ్, ప్రైవేట్ ఉంటే కనుక ప్రైవేటు. సో అట్లా వీడియో యొక్క సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే వీడియో పబ్లిక్ అయిందా, అన్లిస్టెడ్ అయిందా, మెంబర్స్ ఓన్లీ ఉందా, లేకపోతే ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో దీనికోసమే మనకు ఆ నోటిఫికేషన్ పంపించారు. ఇది ఏంటంటే మన కంటెంట్ని మనం చూసుకోవడానికి ఒక బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ పబ్లిక్ కనిపిస్తుందా, లేకపోతే రెవెన్యూ, ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నారు కంటెంట్ సెక్షన్లోనే అని. అలాగే మనకు స్టూడియోలో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ వీటినే మనం నోటీసెస్ అని కూడా అంటున్నారు. ఎక్కువ రెడ్ కలర్ ఉంటే కనుక అది చాలా సీరియస్ నోటీస్ అన్నట్టు, ఎల్లో కలర్ ఉంటే కనుక నార్మల్ అన్నట్టు, గ్రే కలర్లు ఉంటే కనుక నార్మల్ నోటీస్, మీరు తర్వాత అయినా వాటిని పట్టించుకోవచ్చు అన్నట్టు. సో యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ప్రైవేట్ అని ఉంది, ప్రైవేట్ అంటే ప్రైవేట్ కనిపిస్తూ ఉంటుంది. సో బెటర్గా కనిపించేలాగా వాళ్ళు మనకు చూపిస్తున్నారు అనమాట. నా దాంట్లో నోటీసెస్ ఏమీ లేవు కాబట్టి మనకేమీ కనిపించట్లేదు. ఒకవేళ నేను ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్ వాడినా, లేకపోతే ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినా, నా షాపింగ్ అనేది డిసేబుల్ అయిపోయినా సరే ఇక్కడ మనకి ఆశ్చర్యార్థంగా చూపిస్తుంది అనమాట. అంటే ఆ ఎక్స్క్లమేషన్ అవన్నీ చూపిస్తుంది. అండ్ ఈ వీడియో ఏంటి, అన్లిస్టెడ్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఈ ఫార్మేట్లో మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్పడమే ఈ యొక్క నోటిఫికేషన్ ఉద్దేశం అనమాట. సో కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, కంటెంట్ అనేది మనకి కనిపించే విధానం చేంజ్ అవుతుంది అనేది దీని అర్థము. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నోటీసెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇప్పుడు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నోటీసెస్ అంటే మీ వీడియోస్లో ఏదో ప్రాబ్లం ఉంది అని మీకు చెప్తున్నారనమాట. ఒక నోటీస్ ఇస్తున్నారు, దాన్ని మీకు కలర్స్ చూపించా కదా ఇందాక, కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ కలర్ ఉంటే చాలా సీరియస్ నోటీస్ అని, ఎల్లో కలర్ ఉంటే ఒక మీడియం లిమిటెడ్ యాక్సెస్ అని, లేకపోతే గ్రే కలర్ ఉంటే కనుక అది తర్వాత అయినా చూసుకోవచ్చు మనము, షార్ట్స్ పాలసీ నన్ను ఇట్లాంటి మైనర్ ఇష్యూ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇష్యూ లేకపోతే అసలు నోటీసెస్ అని కూడా ఇక్కడ రాదు. మీకు ఎటువంటి నోటీస్ కనిపించినా సరే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఆ నోటీస్ ఏంటని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకైతే క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. ఆ నోటీస్ అనేది
షాపింగ్ పోయిందా, లేకపోతే కాపీరైట్ పడిందా, లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయా, ఇవే ఉంటాయి కదా మనకి. వీటికి సంబంధించి మాత్రమే మనకి నోటీసెస్ ఇస్తారనమాట. రీయూస్డ్ కంటెంట్, ఇన్ఆథెంటిక్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్, అవి ఛానల్ ఓవరాల్గా చెక్ చేసినప్పుడు, ఓవరాల్గా రివ్యూ చేసినప్పుడు మాత్రమే తెలిసే ఇన్ఫర్మేషన్స్ అనమాట. సో ప్రతి వీడియోకి సంబంధించి ఇది రీయూస్డా, ఇది లేకపోతే ఇన్ఆథెంటికా, లేకపోతే ఇది ఇంకేమన్నా అని చెప్పేసి వాళ్ళు వీడియోకి నోటిఫికేషన్ ఏమి పెట్టరు. సో నోటీసెస్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో నోటీసెస్ వస్తే అది ఎందుకు వచ్చింది ఏంటని మీరు చెక్ చేయండి, క్లిక్ చేయండి. దాన్ని బట్టి మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టినా సరే ఎవరైనా టెక్ క్రియేటర్స్ ఎవరైనా చెప్పగలుగుతారు, ఆర్ ఎవరైనా జనరల్గా ఎవరైనా ఆల్రెడీ ఇట్లా నోటీసులు చూసిన వాళ్ళని సరే చెప్పగలుగుతారు. రెడ్ కలర్ వస్తే మాత్రం వెంటనే చెక్ చేసుకోండి, వెంటనే చెక్ చేయించుకోండి. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక సాల్వ్ చేసుకోండి. ఇది మన ఈ పర్టికులర్ నోటీసెస్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కానీ స్టూడియోలో కనిపించింది కదా, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ వస్తుంది కదా, దాన్ని కొంచెం స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. హైప్ కూడా చేయండి, సో దట్ ఈ వీడియోస్ అనేవి ముందుకు వెళ్తాయి. అండ్ మీకు అండ్ వేరే వాళ్ళకి కూడా, మన కంటెంట్ క్రియేటర్స్కి అందరికి కూడా హెల్ప్ అవ్వాలి, అందరం కలిసి గ్రో అవ్వాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు.